మార్చ్ 25 తుఫాను తాత్కాలికము మాత్రమే. నీ తల మీద ప్రస్తుతం దొర్లుతున్న మేఘాలు గతించిపోవును. అప్పుడు నీవు ప్రసన్నమైన వాతావరణాన్ని, మహిమతో కూడిన శాశ్వతమైన సూర్యప్రకాశాన్ని కలిగి ఉందువు. ఓ పాపి, నీ సుఖం ఇప్పుడే ఉన్నదని నీవు అనుకోవడం సరైనదే. ఎందుకంటే అది మరో క్షణం పాటు ఉంటుందని నీకు గ్యారంటీ లేదు. నీ ప్రస్తుత సంతోషం కరిగిపోతుంది, కానీ పరిశుద్ధుల సంతోషం రాబోతుంది. అది ఎన్నటికీ అంతం కానిది. ఏశావు వలె ఒక పూట కూటి కోసం, తక్షణ తృప్తి కోసం దేవుని రాజ్యం యొక్క నిత్య స్వాస్థ్యాన్ని వదులుకుంటావా? ప్రస్తుతమున్న కొద్దిపాటి శ్రమను భరించలేక మూర్ఖత్వంతో నిత్య ఉగ్రతను కొని తెచ్చుకోవడం ఎంతటి వెర్రితనం! సాతాను నిన్ను ఈ జీవితకాలం అంతా రాజభోగాలతో ముంచెత్తిన నిత్యత్వంతో పోల్చుకుంటే అది ఎంత? క్రీస్తుకు చెందిన వారలారా, ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించునుగాక. తుఫాను ఉగ్రంగా ఉండవచ్చు, కానీ అది తాత్కాలికం మాత్రమే. నీ తల మీద ఇప్పుడున్న కారు మేఘాలు త్వరలోనే విడిపోతాయి. ఆ తర్వాత నీవు నిరంతర మహిమగల సూర్యకాంతిని చూస్తావు. క్రీస్తుతో కలిసి ఒక గంట సేపు మేల్కొని ఉండలేవా? వాగ్దానం అనే తాళం రంధ్రం గుండా దేవుడు తనను ప్రేమించే వారి కోసం ఉంచిన మహిమను విశ్వాసంతో వీక్షించు. నీవు నిబంధనను నిలబెట్టుకునే దేవుణ్ణి సేవించుచున్నావు. ఇప్పటికే ఆయన అపారమైన కరుణా ప్రవాహంలో స్నానమాడిన నీవు మహిమకు నీకు మధ్య అడ్డుగా ఉన్న ఈ బురద నీళ్ల వంటి చిన్న శ్రమలలో అడుగు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? సాతాను రాజ్యం కాలానికి మాత్రమే కాదు, స్థలానికి కూడా పరిమితం చేయబడింది. అపవాది ఈ లోకంలో మాత్రమే పాలించగలడు. తన దురాత్మల సేన అంతటినీ ఏకం చేసిన వాడు పరలోకానికి చేరలేడు. ఒకప్పుడు దేవుని మహిమలో ఉండి తిరుగుబాటు చేసి బహిష్కరించబడిన వాడు మళ్ళీ ఆ పరిశుద్ధ స్థలం వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేడు. వాడు దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన దేశదిమ్మరిగా ఇక్కడ భూమి మీద తిరుగుతున్నాడు. నీ నిత్య సంతోషం ఎక్కడైతే ఉందో అక్కడ సాతానుకు ఎటువంటి అధికారం లేదు. ఈ వాస్తవం నీకు గొప్ప ఆదరణను ఇస్తుంది.